ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 31న జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొత్త పథకాలకు ఈ కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అందుకే 31న జరగనున్న మంత్రివర్గ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఏపీలో ఎన్నికలకు ఇంకా షెడ్యూల్ రాకముందే రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రచారాలు చేస్తుంటే ఇటీవలే సిద్ధం పేరుతో అధికార పార్టీ వైసీపీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ నెల 31న జరగనున్న కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తున్నాయి. అలాగే మంత్రివర్గ సమావేశంలో వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బడ్జెట్ పైన కూడా చర్చించనున్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేయనున్న కొత్త పథకాలు, జగనన్న కాలనీలకు సంబంధించిన అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. దాంతో నిరుద్యోగులను తమ వైపుకు తిప్పుకునేందుకు త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు 31న జరగబోయే కేబినెట్ భేటీలో మంత్రులు ఆమోదం తెలపనున్నట్టు సమాచారం. ఇంకా ఎన్నికలకు దాదాపు 70 రోజులే ఉన్నాయన్న సీఎం జగన్ ఇప్పుడే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారా లేదా ఎన్నికల తర్వాతే పరీక్షలుంటాయా అనే గందరగోళం నిరుద్యోగులా ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీకి రిపోర్టు వచ్చేలోపు ఐఆర్పై రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.